అందరికీ నమస్కారం. గత 2-3 రోజులుగా పాకాల మండలం ఇరంగారపల్లి మా ముద్దులపల్లి దళితవాడలో దళిత సోదరుల మధ్య జరిగిన దాడికి చింతిస్తూ మా ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు గత నియోజకవర్గ సమావేశంలోనే చెప్పారు, దళితవాడలను వేదికగా తీసుకునేసి దాడులు నిర్వహించడానికి కుట్ర పన్నుతున్నారు. అదే కుట్ర పాకాల మండలం ముద్దులపల్లిలో దళితుల మధ్య చిన్న సంఘర్షణను, చిన్న దాడిని పెద్దగా చిత్రీకరిస్తూ స్పృహ కోల్పోయిన వ్యక్తిని రుయా ఎమర్జెన్సీలో పెట్టి నిన్న రాత్రి మన మోహిత్ రెడ్డి గారు దళితులపైన ప్రేమను ఒలకబోస్తూ దళితులను ఏదో ఉద్ధరించేసినట్టు గత పార్టీ వైసీపీ పార్టీ దళితుల పైన దాడుల్ని ప్రోత్సహిస్తూ ప్రోత్సహించి అతనే దాడి చేయమని చేసి టెస్టర్ తీసుకుని మారణాయుధాలతో ఈ పొద్దు హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, అతని కుమారుడు కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, సోషల్ మీడియాలో రఫా అంటూ దాడులకు తెగాయిస్తున్న బ్యాచ్ను ప్రోత్సహిస్తున్నది వైఎస్ఆర్సీపీ. ఏ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మా మండలాధ్యక్షులు నాగరాజు నాయుడు కావచ్చు, లోకల్ లీడర్ కావచ్చు, ఎప్పుడు కూడా రాజకీయంగానే చేశారు కానీ కులాల మధ్య చిచ్చు ఎప్పుడూ పెట్టలేదు. కులాల మధ్యలో చిచ్చు పెట్టేది మీ పార్టీకి అప్పటి నుంచి ఆనవాయితీగానే వస్తుంది. ఆ ట్రాప్లో దళితులు ఎవరు పడద్దనేసి ఆ రోజు ఎలక్షన్కు ముందు మేమందరం కూడా చంద్రగిరి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం దళితుల పంతం వైసీపీ అంతం అనే నినాదంతో ముందుకొచ్చాము. అధికారం కోల్పోయిన మీకు మతి భ్రమించి మాట్లాడుతున్నారే తప్ప ఇందులో వాస్తవం లేదు. దెబ్బలు తిన్నది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, రక్తగాయాలైనది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు. 95% మీ ఓటు బ్యాంక్ ఉన్నదని మీరే చెప్తున్నారే. 95% ఉన్నటువంటి దళితులను రెచ్చగొట్టి ఈ విధంగా విచక్షణ లేకుండా గాయపరచడం మీకు న్యాయమా? దళితులను మీ రాజకీయ లబ్ధి కోసం, మీ అరాచకాల కోసం దళితులను బలి చేస్తున్నారే. మీ ఇంట్లో మీకు బిడ్డలు లేరా? మా దళితుల బాధ మీకు గోడ తగలతా? ఈ విధంగా దాడులకు ఎత్తిస్తూ వాళ్ళు చేసింది కాకుండా రాజకీయ లబ్ధి ఇప్పుడేమైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయా? అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయా? ఎందుకు రాజకీయ కక్షలు లేపుతున్నారు? వాళ్ళ మధ్య జరిగిన సంఘర్షణను మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? వాళ్ళ మధ్యలో మీరు ఎంతసేపు అయినా కూడా సామరస్యంగా దళితుల మధ్య ప్రశాంత వాతావరణం పాకాల మండలంలో పచ్చని పల్లెల్లో మీరు నెలకొల్పాలే తప్ప ఎందుకు దాడులకు ప్రోత్సహిస్తున్నారు? ఎటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు? ఎక్కడైనా కూడా కానీ మా ఎమ్మెల్యే గారు మాకు ఏదైనా చిన్న మనస్పర్ధలు వస్తే కూడా మమ్మల్ని మందలిస్తారే తప్ప ఏ రోజు గొడవలకు వివాదాలకు ఆయన ప్రోత్సహించరు. ఎప్పుడైనా కూడా నీతివంతమైన పాలన, నీతివంతమైన రాజకీయాన్ని ఎలా చేయాలో అలా చేస్తారే తప్ప దళితులపైన, బీసీ వర్గాలపైన దాడులకు ఉసుగొల్పి ఎప్పుడూ కూడా ఆయన రాజకీయ లబ్ధి పొందరు. దయచేసి ఇప్పటికైనా మోహిత్ రెడ్డి గారు దయచేసి దళితులతో రాజకీయాలు చేయడం ఆపండి. దళితులకు రాజకీయంగా మంచి చేస్తున్నారనేటువంటి దీన్ని మీరు జీర్ణించుకోలేక ఈ పొద్దు దళితుల మధ్య చిచ్చులు పెట్టి గొడవలను పెద్దవి చేస్తున్నారు. న్యాయ విచారణ 2 రోజులుగా వాళ్ళపైన దాడి జరిగితే నిన్న పోలీసులు వెళ్ళారు. వాళ్ళ న్యాయ విచారణ జరుగుతుంటే ఉన్నట్టు సృహ కోల్పోయినట్టు వెళ్ళేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యేసి తప్పుడు ఆరోపణలు చేయడం తగ్గదు. మేము పాకాల మండలం నుంచి హెచ్చరిస్తున్నాం. దయచేసి దళితులతో పెట్టుకోవద్దండి, దళితుల మధ్య వివాదాలు సృష్టించద్దండి. మీ రాజకీయ లబ్ధి కోసం దళితులను వాడుకోవద్దండి. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే ఖబర్దార్ చెప్తున్నాం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం దళితులంతా ఏకమై మీకు రాజకీయ సన్యాసం తీసుకునేంత వరకు కూడా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం.